అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కాకతీయ డిగ్రీ సెమ్ 1 ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్లేలిస్ట్. కేవలం గంటలోనే పూర్తి పాఠ్యాంశాలన్నిటిని కూడా కవర్ చేసేయొచ్చు మీరు టోటల్ ఈ ప్లేలిస్ట్ ద్వారా. ఈ ప్లేలిస్ట్ కావాలంటే సింపుల్‌గా మీరు కామెంట్ సెక్షన్‌లో లింక్ అని గనక అడిగినట్లయితే LINK లింక్ అని గనక అడిగినట్లయితే ఆ ప్లేలిస్ట్ లింక్‌ని నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్నారో బీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీబీఏ కావచ్చు, ఎవరైనా సరే వారికి ఈ మోడల్ పేపర్‌లో ఈ విధంగానే ఎగ్జామ్ రావడం జరుగుతుంది. ఈ పేపర్ అనేది 2023 డిసెంబర్ 22న జరిగింది. ఇప్పుడు 2024 ఎవరైతే చదువుతున్నారో వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ మార్చకపోతే నెక్స్ట్ వాళ్ళకి కూడా ఉపయోగపడడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇక్కడ చూడండి కామన్లీ మిస్‌స్పెల్డ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మనకు పాయిజన్ ట్రీ ఉంది కదా! ఆ పాయిజన్ ట్రీ సెక్షన్‌లోనే ఆ యూనిట్‌లోనే మనకొచ్చేసి కామన్లీ మిస్‌స్పెల్డ్ వర్డ్స్ ఉన్నాయి. ఎట్లా ఇస్తారు అంటే ఈ విధంగా ఇవ్వడం అయితే జరుగుతుందండి. కామన్లీ మిస్‌స్పెల్డ్ వర్డ్స్ అనేది కరెక్ట్‌లీ స్పెల్డ్ వర్డ్ అండర్‌లైన్ చేయమంటున్నారు. ఇక్కడ 4 ఆల్టర్‌నేటివ్స్ ఇచ్చారు. ఈ 4 ఆల్టర్‌నేటివ్స్‌లో ఒకటి మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది కరెక్ట్‌ది. ఇక్కడ మనం చూడండి వాక్యూమ్‌లో ఏది కరెక్ట్ అంటే వీఏసీ 2 యూలు ఉండాలండి. ఇది కరెక్ట్ అవుతుంది. వీఏసీ యూయూఎం వాక్యూమ్ ఇది అవుతుంది. అకామిడేట్‌లో 2 సీలు ఉంటాయి, 2 ఎంలు ఉంటాయండి. ఓకే. మిగతాయన్నీ కూడా తప్పులు. అకామిడేట్ 2 సీలు ఉంటాయి, 2 ఎంలు ఉంటాయి అకామిడేట్‌లో. తర్వాత కమిటీ. కమిటీలో 2 ఎంలు ఉంటాయండి, 2 టీలు ఉంటాయండి, 2 ఈలు ఉంటాయండి. అలా ఉన్నది చూసుకోవాలి. ఇది కాదు. ఇది 2 ఎంలు ఉన్నాయి కానీ ఒక్క టీనే ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే 2 ఎంలు, 2 టీలు, 2 ఈలు. తర్వాత గ్రామర్ ఇదండి GRAMMAR అనేది కరెక్ట్. జనరల్‌గా ఇది రాస్తారు, ఇది తప్పు. ఈఆర్ రాస్తే తప్పు. ట్యూషన్ TUITION. కాబట్టి టోటల్‌గా మనం చూసుకుంటే వాక్యూమ్ 2 యూలు ఉంటాయి, ఒక సీనే ఉంటుంది. అకామిడేట్ 2 ఎంలు ఉంటాయి, 2 సీలు ఉంటాయి. కమిటీ 2 ఎంలు, 2 టీలు, 2 ఈలు. గ్రామర్ AR, ట్యూషన్ TUITION. ఇప్పుడు మనం ఈ వీడియోలోనే ఏదైతే సీన్ ప్యాసేజెస్ అనేది చూసాం, అన్‌సీన్ ప్యాసేజ్ అనేది చూద్దాం. అంటే ఏందంటే ఇది ఎక్కడి నుంచైనా అడగడానికే ఆస్కారం ఉంటుంది. Fలో ఉంటుంది. ఈ ఈజీగా మార్కులు తెచ్చేటటువంటి అన్నమాట. 4, 5, 20 కదా! ఫస్ట్ దాంట్లో ఈ 4గిట్లో ఒకటి రాయాలి కాబట్టి ప్యాసేజ్ అనేది ఈజీగా మనం ఫొనెటిక్స్ ఇలాంటివి కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ లేదా యాడ్జెక్టివ్స్ రాయలేకపోయినప్పటికి కూడా ఇది మనం అటెంప్ట్ చేయొచ్చు. చూడండి ఎప్పుడైనా ప్యాసేజ్ ఇచ్చినప్పుడు ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రశ్నలు చదవడం. చాలామంది ప్యాసేజ్‌ని చదువుతారు. వాళ్ళు ఇక కరెక్ట్‌గా స్కోర్ చేయలేరు. కానీ చేయాల్సింది ఏందంటే ముందుగా ఎప్పుడైనా సరే ప్యాసేజ్‌లు ఇచ్చినప్పుడు క్వెషన్ అనేది వాటికి సంబంధించినటువంటి క్వెషన్‌లని ముందు చదవాల్సి ఉంటుంది. దాని ద్వారా ఏందంటే సునాయాసంగా మనం ఈజీగా ఆ ప్రశ్నలకి సమాధానాన్ని మనం చూడొచ్చు. చూడండి ముందు చూడండి విచ్ వర్డ్ ఇన్ ద పారా మీన్స్ ఆటమ్ క్రాప్. ఆటమ్ క్రాప్ అని ఈ పారాలో ఉన్నదానికి ఏంటి? హూ ఇంట్రడ్యూస్ షుగర్ కేన్ ఇండియా. ఎవరు ప్రవేశపెట్టారు? విచ్ వెదర్ ఈజ్ సూటబుల్ ఫర్ గ్రోయింగ్ షుగర్ కేన్. చెరుకు పండించాలి అంటే ఎలాంటి వాతావరణం కావాలి? యాంటనిమ్ ఆఫ్ రైప్. వాట్ ఈస్ ద మేజర్ చేంజెస్ అక్కడ ఇన్ షుగర్ ఇండస్ట్రీ కంపేర్డ్ టు ద పాస్ట్. మేజర్ చేంజెస్ షుగర్ ఇండస్ట్రీ అంటే టోటల్‌గా దేని గురించి ఉందంటే ఇదంతా కూడా షుగర్ కేను, షుగర్ ఇండస్ట్రీ అంటే షుగర్ గురించి ఉంది. మొత్తానికి ఇదంతా కూడా షుగర్ గురించి చెప్తున్నారనేది మనకు అర్థమైపోయింది సునాయాసంగా. కాబట్టి ఇది మనకి ఎప్పుడైనా సరే చాలా అడ్వాంటేజ్ అవుతుందండి. ఎప్పుడైతే మనం ముందుగా ప్రశ్నలు చదువుతారో అసలు దేని గురించో అర్థమైపోతుంది. ఆ తర్వాత మనం ఎలా దీన్ని స్కోర్ చేయాలో కూడా అర్థమవుతాయి. ఆటమ్ క్రాప్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. షుగర్ కేన్‌ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? విచ్ వెదరు, రైపు, మేజర్ చేంజెస్. ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి ప్యాసేజ్ చదువుదాం. యూరోపియన్ అండ్ అరబ్ ట్రేడర్స్ ఇంట్రడ్యూస్ షుగర్ కేన్ ఇన్ ద బిగినింగ్. చూడండి ఆన్సర్ ఒకదానికి వచ్చేసింది. యూరోపియన్ అండ్ అరబ్ ట్రేడర్స్ వీళ్ళు ముందుగా ఏందంటే ఈ షుగర్ కేన్‌ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది.
కాబట్టి మనం రాద్దాం. హూ ఇంట్రడ్యూస్డ్ అంటే ఎవరు? యూరోపియన్స్ అండ్ అరబ్స్. వీళ్ళు ఏం చేశారు? షుగర్ కేన్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, నెక్స్ట్ తర్వాత మనం చూసుకుంటే షుగర్ కమ్స్ ఫ్రమ్ ఏ ప్లాంట్ విచ్ ఈస్ కాల్డ్ షుగర్ కేన్. షుగర్ కేన్ నుంచి షుగర్ వస్తుంది. ద షుగర్ కేన్ గ్రోస్ ఇన్ హాట్ కంట్రీస్. ఎలాంటి వెదర్? విచ్ వెదర్? హాట్ వెదర్. ఇన్ ఇండియా ఇట్ ఈస్ ఏ క్రాప్, సీజన్ క్రాప్. చూడండి, ఆటమ్ క్రాప్ అన్నాడు. ఆటమ్, AUTUMN, ఆటమ్ క్రాప్ అన్నాడండి. ఈ ఆటమ్ క్రాప్ ఏంటి అంటే ఖరీఫ్ క్రాపే. ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. వెన్ షుగర్ కేన్స్ ఆర్ రైప్. రైప్కి ఏం అడిగాడు? ఆపోజిట్ అడిగాడు. దే ఆర్ కట్ డౌన్. అంటే షుగర్ కేన్స్ వాటి యొక్క ఏదైతే బాగా పక్వానికి వస్తాయో ఆ టైంలో ఏం చేస్తారంటే వీటిని కట్ చేసేయడం అనేది జరుగుతుంది. కట్ చేసేస్తారు. కట్ చేసేసి నెక్స్ట్ ఏంటి? దెన్ దే లార్జ్ గ్రీన్ లీవ్స్ ఆర్ టేకెన్ ఆఫ్. వాటికి ఆకులు ఉంటాయంట. ఆకులన్నిటినీ కూడా తీసివేయడం అనేది జరుగుతుంది. దెన్ ద కేన్స్ దెన్ ఆర్ టైడ్ ఇన్ బండిల్స్ అండ్ సెంట్ టు షుగర్ మిల్స్. వాటిని అప్పుడు కట్టలు కట్టి ఏం చేస్తారు అంటే షుగర్ మిల్స్కి పంపించడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ప్రాసెస్ కోసం. దే ఆర్ ప్రెస్డ్ హార్డ్ సో దట్ ఆల్ ద జ్యూస్ కమ్స్ అవుట్ ఆఫ్ దెమ్. వాటి నుంచి జ్యూస్ వచ్చేస్తుంది. బాగా ఒత్తిడికి గురి చేస్తారు. ద జ్యూస్ నౌ లుక్స్ లైక్ డర్టీ వాటర్. ఆ జ్యూస్ అంతా కూడా మురికి నీళ్ళలాగా ఉంటాయి. ఇట్ ఈస్ దెన్ క్లీన్డ్ అండ్ హీటెడ్ ఇన్ ఐరన్ ప్యాన్స్. అప్పుడు హీట్ చేస్తారంట. ఆల్ ద వాటర్ గోస్ ఆఫ్. వాటర్ అంతా పోతుంది, డ్రై అయిపోతుంది. లీవింగ్ ద షుగర్ బిహైండ్. ఇక షుగర్ అనేది, పంచదార అనేది మిగులుతుంది. ద షుగర్ ఈజ్ బ్రౌన్ ఇన్ కలర్. ఎలా ఉంటుంది? బ్రౌన్ షుగర్ అంటుంటారు. అసలు షుగర్ ఉండేదే బ్రౌన్ కలర్లో. ఇట్ ఈస్ హీటెడ్ అగైన్ క్లీన్ టిల్ ఇట్ బికమ్స్ వైట్. బాగా హీట్ చేసి దాన్ని వైట్గా అయ్యేటట్లు చేస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ కేన్ షుగర్. అప్పుడు ఇది దేనికి సంబంధించిందండి? కేన్ షుగర్ అనమాట. ఇది అంటే ఏదైతే చెరుకు గడ నుంచి వచ్చినటువంటి పంచదార. ఇన్ ద పాస్ట్ ఆల్ ద షుగర్ వి యూజ్డ్ కేమ్ టు ఇండియా ఫ్రమ్ జావా. ఇంతకుముందు మనం చేసే షుగర్ అంతా కూడా జావా నుంచి వచ్చేది, మిగతా కంట్రీస్ వచ్చేది. నౌ షుగర్ ఈజ్ మేడ్ ఇన్ అవర్ ఓన్ కంట్రీ. అది వచ్చిన తేడా. ఇంతకుముందు ఇంతకుముందు వచ్చేసి ఇప్పుడు జావా నుంచి తెచ్చుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? మేడ్ ఇన్ ఇండియా. ఓకే, విచ్ వర్డ్ ఇన్ పారా మీన్స్ ఆటమ్ క్రాప్ అంటే ఖరీఫ్ అండి. ఉన్న ఒక్కటే ఒక్క క్రాపు ఖరీఫ్ క్రాప్. తర్వాత విచ్ వెదర్ ఈజ్ సూటబుల్ అంటే హాట్ వెదర్ అండి. హాట్ వెదర్ ఈజ్ సూటబుల్. రైప్ యొక్క యాంటనిమ్ ఏంటి అంటే అన్రైప్. సింపుల్గా అన్రైప్, పక్వానికి రాని అనేసి అర్థం. వాట్ ఈస్ ద మేజర్ చేంజ్ ఇన్ షుగర్ ఇండస్ట్రీ అంటే అదిగోండి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ ద పాస్ట్ ఆల్ ద షుగర్ వి యూజ్డ్ కేమ్ టు ఇండియా ఫ్రమ్ జావా అండ్ అదర్ కంట్రీస్. నౌ షుగర్ ఈజ్ మేడ్ ఇన్ అవర్ ఓన్ కంట్రీ. ఇది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆటమ్ క్రాప్నే ఖరీఫ్ క్రాప్ అంటారు. అలానే ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు షుగర్ కేన్ అంటే యూరోపియన్స్, అరబ్స్. వీళ్ళు యాక్చువల్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. షుగర్ కేన్ ఎలాంటి వెదర్లో అంటే హాట్ వెదర్లో ఇది పండించడం అయితే జరుగుతుంది. తర్వాత రైప్కి యాంటన్ వ్యతిరేక పదం వచ్చేసి అన్రైప్. తర్వాత మేజర్ చేంజ్ ఏంటంటే షుగర్ అంతకుముందు యూజ్డ్ కేమ్ టు ఇండియా ఫ్రమ్ జావా. బాలి, సుమత్రా ఇలాంటి ద్వీపాలు ఉంటే జావా నుంచి వచ్చేది, కానీ ఇప్పుడు మాత్రం మన ఇండియాలోనే తయారవుతుంది. ఇదండి టోటల్గా సీన్ ప్యాసేజ్ ప్లస్ మిస్స్పెల్డ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ టోటల్ మీకు ఉన్నవన్నీ కూడా మీకు ఈ ప్లేలిస్ట్ మొత్తం కూడా మీకు కావాలి అనుకుంటే సింపుల్గా మీరు ఏదైతే ఈ వీడియో టైటిల్ ఉందో క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అలా కాకుండా సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.